హోల్డ్లో ఉండండి. మహేశ్వరరావు గారు ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో నాదెండ్ల మనోహర్ 60,000 మెట్రిక్ టన్నులను ఆయన పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఈ రైస్ ఏవైతే ఉన్నాయో అక్రమంగా రవాణా అయినవి కావచ్చు, అక్రమంగా నిల్వ ఉంచినవి కావచ్చు, 60,000 మెట్రిక్ టన్నులు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కూడా ఈ పని మీద, ఆయన శాఖకు సంబంధించి ఈ పని మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారనే చెప్పాలి. 60,000 మెట్రిక్ టన్నులను ఆయన సీజ్ చేశారు. అయితే ఇక్కడ సీజ్ చేసిన వెంటనే వాటిని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అధికారులు దీని మీద ఎక్కువగా ప్రెషర్ పెడుతున్నారు, రిలీజ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అని కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఇంకొకటి అదేవిధంగా కురసాల కన్నబాబు కూడా సీజ్ చేస్తే చేశారు, ఏదో నామమాత్రంగా సీజ్ చేస్తారు, తర్వాత ఆటోమేటిక్గా వదిలేస్తారు, ఇది అలవాటే అన్నట్లు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉంది? ఇప్పుడు రేగడి లక్ష్మణ్ గారు చెప్పినట్లు వ్యవస్థలో ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. 5 ఏళ్లుగా రెవెన్యూ శాఖ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాటెవర్ గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. దృష్టి పెట్టిన తర్వాత సీజ్ చేసిన అనంతరం కూడా వీటిని రిలీజ్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? నమస్కారం మేడం. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసింది ఇవన్నీ అని ఈ ప్రభుత్వంలోకి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. అంటే ఆ ప్రభుత్వంలో సమూలంగా మార్పులు చేస్తారన్న ఆలోచనతో వాళ్ళు సీట్లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో మాలాంటి వాళ్ళని కూడా వీటన్నిటి మీద మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశం లేవనెత్తడం, ఆ అంశం తర్వాత మళ్ళీ చల్లబడిపోవడం. అంటే అదే చార్ట్ అకౌంటెంట్ నేను చెప్పదలుచుకున్నది, ఒక అంశాన్ని లేవనెత్తడం, బేరం కుదిరిన తర్వాత క్లోజ్ అయిపోవడం, ఇది జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మీకు ఒక ఎగ్జాంపుల్, కందుకూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి, అంటే టన్ను లారీలు పట్టుబడ్డాయి. ఆ లారీలు పట్టుబడితే విలేకరులు మాట్లాడితే ఎమ్మటే ఆ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీసులు ఎస్ఐ ఎవరైతున్నారో ఇవి నోకల్ బియ్యం కింద మార్చేసాడు. అంటే రేషన్ బియ్యం కాస్త నోకల్ బియ్యం కింద మారిపోయాయి. ఈ నోకల్ బియ్యం ఇన్ని టన్నులు నోకల్ బియ్యం సో యానాదోళ్ళు తినడానికి తీసుకున్నారని మాట్లాడేసి ఎక్కడికెక్కడికి మార్చేశారు. అది మార్చేసి న్యూస్ రానియకుండా కావలి కందుకూరు నియోజకవర్గ ప్రాంతంలో ఇక్కడ ఎందుకు జరిగిందంటే ఇక్కడ బయటకు వచ్చిందంటే ఈ 2 గ్రూపుల మధ్య డిస్ప్యూట్ జరిగింది అక్కడ. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రైట్ రాయల్ గా ఈ మాఫియాని ఎంకరేజ్ చేస్తా ఉంది. 2 ప్రభుత్వాలు 3 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కాడి నుంచి కింద లెవెల్ నుంచి అంత దాకా రైస్ వెళ్తున్నాయంటే బీట్ కానిస్టేబుల్ నుంచి ఎమ్మెల్యే స్టేట్ లెవెల్ మొత్తానికి కూడా కమిషన్ వెళ్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే 11,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు అంటే 50,000 కోట్లు. ఈ రాజకీయ నాయకుడికి మనీ అర్న్ చేయడానికి ఇది ఒక స్వర్గధామం అని చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం ఆహ్వానించే పరిణామం. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పోర్ట్లు ఉంది స్మగ్లింగ్ కోసం అంటే మేము అడుగుతా ఉన్నాం, మీరున్న బీజేపీ, మీరు మోసే బీజేపీ, గౌతమ్ అదానీ అనే వ్యక్తి ముంద్రా పోర్ట్లో సో డ్రగ్స్ 3,500 కేజీలు స్వాధీనం చేసుకుంటే అది విజయవాడ సుధాకర్ రెడ్డి అని అతనికి ఇండెంట్ వస్తే అతను ఒక బినామీ అయితే దాని మీద ఇప్పుడు వరకు చర్య తీసుకున్న దాఖలాలు లేవు. అంటే బేరం కుదిరింది, అయిపోయింది. అలాగే ఇప్పుడు గంగవరం పోర్ట్ లో ఎక్స్పోర్ట్ చేశారని గంగవరం పోర్ట్ వచ్చి అదానీ కంట్రోల్లో ఉంది. ఈ మొత్తం కూడా చెప్పాలంటే దేశంలో ఈ పోర్ట్స్ అన్ని అదానికి సంబంధించిన ఇవ్వడానికి ఒక రేషన్ ఎక్స్పోర్ట్ కే కాదు, మనీ ఇండియన్ కూడా పంపించడానికి హవాలా ట్రాన్సాక్షన్స్ నేపథ్యం ఉన్న వ్యక్తి అతను. అది ఇండియన్బర్గ్ రిపోర్ట్ లో క్లియర్ గా అతను మెన్షన్ చేసిందంటే మనీ అవుట్ చేస్తాడని. ఈ దేశ ద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్న ఈ పోర్టులన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉంటే మీరు కేంద్రానికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? కేంద్రానికి ఎందుకు వెళ్ళి మద్దతు ఇస్తున్నారు? మహారాష్ట్రకి ఎందుకు వెళ్ళి కేంద్రం సపోర్ట్ చేస్తున్నారు? ఒకవైపేమో శుద్ధపూస మాట్లాడతాం, రెండో వైపేమో ఆ కేంద్రానికి వెళ్ళి మద్దతు ఇవ్వడం, ఆ కేంద్రాన్ని సపోర్ట్ చేయడం. తమ్ముడు అన్నట్టు సో మీరు మాట్లాడేదానికి మీరు చేసేదానికి తేడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. మీరు నిజంగా నిజాయితీగా ఉంటే మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చి గంగవరం పోర్టు తీసేసుకోండి బ్యాక్. అలాగే ముంద్రా పోర్టు ఉంది, ముంద్రా పోర్టులో కూడా ఇదే జరుగుతామని మాట్లాడండి. గతంలో ఈ గంజాయి తాలూకా 3,500 కోట్ల మీద పోలీసుల్ని ఎంక్వైరీ చేయమండి, రామ్ గోపాల్ వర్మ లాంటి కేసులు వదిలేసి వీటి మీద పెట్టమనండి. గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది, దాని మీద పెట్టమనండి. ఈ ఏదైతే ఈ మాఫియా ఉందో దీని మీద పడమనండి. ఇవేవి చేయరు. ఓరిక రాజకీయంగా కామెంట్ చేసుకోవటం, డిస్కస్ చేయటం, బేరం కుదిరితే వదిలేయటం. ఇక్కడ ఇందాక జనసేన నాయకులు అంటున్నారు మా పవన్ కళ్యాణ్ సచివులుడు ఇది అంటే ఆయన అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 30% అంటే 90,000 కోట్ల వరకు ఎవ్రీ ఇయర్ కరప్షన్ జరుగుతా ఉంది. ఈ కరప్షన్స్ కానీ కంట్రోల్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ కి అప్పులు తేవాల్సిన అవసరం లేదనేది చెప్పదలుచుకున్నా. ఇంకా నా ప్రతిపాదన నేను చెప్పదలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ కరప్షన్ మీరు కంట్రోల్ చేయాలనుకుంటే
2000 లేదా 1985 లో కిలో ₹2 బియ్యం అనేది అవసరం. ఎందుకంటే మా ప్రకాశం జిల్లా వాళ్ళకి ఆ రోజు ఫుడ్ సెక్యూరిటీ లేదు కాబట్టి ఆ రోజు రైస్ మాకు ఉపయోగపడింది. దాంతో ఆహార భద్రత వచ్చింది, చదువుకున్నాం, ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు ఆ పథకం అవసరం లేదు, ఎందుకంటే ఎవరు కూడా ఫుడ్కి ఇబ్బంది పడే పరిస్థితి లేదు, ఆ రైస్ తినే పరిస్థితి లేదు. ఆ మనీ ఏదైతే ఉందో సంవత్సరానికి 11,000 కోట్లు ఉంటే 55,000 కోట్ల మనీ అన్ఫ్రీజ్ అవుతుందా? 55,000 కోట్ల మనీని అభివృద్ధి పెట్టండి, ఆ పథకం తీసేయండి. లేదా ఆ పథకం కంటిన్యూ చేయాలంటే ఆ పథకం ద్వారా అర్హులైన వాళ్ళకి డీబీటీ ట్రాన్స్ఫర్ చేయండి. డీబీటీ చేయట్లేదంటే మీ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ కల్పవృక్షంగా మా ఎమ్మెల్యేలు 70 కోట్లు పెట్టారు, మా ఎమ్మెల్యేలు కలెక్షన్ చేయాలి కాబట్టి కింద లెవెల్లో ఇచ్చేయటం, మళ్ళీ సో రాష్ట్ర స్థాయిలో వచ్చేకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ వీధి గ్రామాలు ఈ నాటకాలన్నీ కూడా మొదలు పెట్టడం. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది, ప్రభుత్వం మీది, వైసీపీ కాదు, ప్రభుత్వం మీది. అంత రైస్ మీ దగ్గరికి అక్కడికి వచ్చిందంటే మీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు సహకరిస్తా ఉన్నాయి. ఆ వ్యవస్థలు సహకరించే దాని మీద మీరు మాట్లాడాలి. కానీ గతంలో వైసీపీ చేసింది, గతంలో ఆయన చేసాడు ద్వారంపూరి చంద్రరేఖ రెడ్డి రైస్ రేట్ అంటే రైస్ రేట్ తో మీరు మింగిలేయారంటే అవినీతికి మీరు పాల్పడుతున్నట్టే కదా, బ్యాలెన్స్ తెచ్చుకున్నట్టే కదా. ఇవన్నీ ఏంటంటే రాష్ట్రంలో జనాలను గొర్రెలు చేయడానికి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వంలో మేమే ఉంటాం, ప్రతిపక్షంగా మేమే మాట్లాడతాం, మేమందరం కూడా గొర్రెలమే మీరు చెప్పింది వినాలన్న ఉద్దేశం ఈ రెండు పార్టీల్లో ముఖ్యంగా టీడీపీలో చంద్రబాబు నాయుడు గారైనా చండశాస్త్రిని ఇవన్నీ మాట్లాడతాం, కింద లెవెల్ వచ్చేకి ఇది. అలాగే మహేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి, మహేశ్వరరావు గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వ్యవస్థ అంతా జరుగుతా ఉంది, దీని మీద మాట్లాడే పరిస్థితి లేదని చెప్పదలుచుకున్నాడు. ముఖ్యంగా నిన్న పోర్టు గురించి మాట్లాడి పోర్టులు ఉంది స్మగ్లింగ్ కోసం కాదన్నప్పుడు ముంద్రా పోర్టు అదానికి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఒక హవాలా ఆరోపణలు ఉన్న వ్యక్తికి ముంద్రా పోర్టు ఎందుకు ఇచ్చారు, గంగవరం పోర్టు ఎందుకు ఇచ్చారు, ఈ పోర్టులన్నీ కూడా అదానికి ఎందుకు కట్టబెట్టారు అనేది కానీ గట్టిగా ఈవెన్ కృష్ణపట్నం పోర్టు, రేపు మచిలీపట్నం పోర్టు కానీ అదాని మీద మాట్లాడే దమ్ము ధైర్యంగా చేయగలిగితే మేము ఈ చిత్తశుద్ధిని అభినందిస్తాం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. మహేశ్వరరావు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం లక్ష్మణ్ గారు మాట్లాడతారు. స్టే విత్ us.